సామాజిక అస్త్రం 2025వ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని పార్టీలకు నష్టం కలుగజేస్తే మరికొన్ని పార్టీలకు ఎక్కడ లేని బలం తీసుకొచ్చింది. ఏపీ విషయానికి వస్తే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019 నుండి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని జగన్ ఇప్పటి వరకు అసెంబ్లీలోకి వెళ్ళలేదు. తమ అధినేత అసెంబ్లీలోకి రాకపోవడంతో మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. దీనితో ప్రతిపక్షం లేకుండానే ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పక్షాల ఎమ్మెల్యేలే పోషిస్తున్నారు. గడిచిన 18 నెలల కాలంలో వైసీపీ పరిస్థితి మరింత దిగజారిందని చెప్పొచ్చు. ఒక పక్క ప్రజలు ప్రతిపక్ష హోదాకు కావలసిన అసెంబ్లీ సీట్లను ఇవ్వకపోవడం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చి వైసీపీలోని కీలక నాయకులు అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం, మరికొంతమంది ఏకంగా అరెస్ట్ అయి జైలు పాలు కావడం ఆ పార్టీకి పెద్ద దెబ్బని చెప్పొచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి కింది స్థాయి వరకు పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో తొలుత నెంబర్ 2 గాను, తర్వాత నెంబర్ 3 గాను ఒక వెలిగిన విజయసాయిరెడ్డి వైసీపీని వీడడం, నేరుగా అధినేత జగన్పైనే ఆరోపణలు చేయడం, మద్యం ముడుపుల కేసులో వైఎస్ జగన్ చుట్టూ ఉన్నవారే కీలక నిందితులని మీడియా సాక్షిగా వెల్లడించడం సంచలనం కలిగించింది. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, జోగి రమేష్ సోదరులు, వల్లభనేని వంశీ, ఇలా ఎంతోమంది పార్టీలోని పెద్ద తలకాయలు అరెస్టు కావడం పార్టీ పరువును బజారుకీడ్చాయని చెప్పొచ్చు. పరకామణి కేసు, మద్యముడుపుల కేసు, కల్తీ నెయ్యి కేసులలో పదుల సంఖ్యలో నాటి ప్రభుత్వంలో అధికారం చెలాయించిన అతిరథ మహారథులు కటకటాల పాలవ్వడం వైసీపీని నైతికంగా దెబ్బతీశాయనే చెప్పొచ్చు. తాను గెలిచిన నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితులలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అనేక మంది చోటామోట నాయకులు, కార్యకర్తలు తమకున్న స్థానిక పరిస్థితుల వల్ల, తమ ఆర్థిక వ్యవహారాల వల్ల వైసీపీని వీడి కూటమిలోని 3 పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరుతున్నారు. ఇది కూడా వైసీపీకి పెద్ద దెబ్బగా భావించవచ్చు. కష్టకాలంలో పార్టీ క్యాడర్ చెదిరిపోకుండా చూసుకోవాల్సిన పార్టీ అధినేత వైఎస్ జగన్ వారంలో 5 రోజుల పాటు బెంగళూరులోనే ఉంటున్నారు. ఏదో ఒక కార్యక్రమం, ప్రెస్ మీట్ ఉంటేనే ఏపీకి వస్తున్నారు. ఏ పార్టీలో చేరడానికి అవకాశం లేనివారు మాత్రమే ప్రస్తుతం వైసీపీని అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ప్రస్తుతం చుక్కానీ లేని నావలా ప్రయాణం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా రాష్ట్రంగా మారిన 2014లో అధికారంలోకి వచ్చిన నాటి చంద్రబాబు ప్రభుత్వం 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీలో కొట్టుకుపోయింది. కేవలం ఎన్నికల్లో ఓడిపోవడమే కాదు, టీడీపీ తన జీవితకాలంలో చూడని కష్టాలను 2019, 2024 మధ్యకాలంలో ఎదుర్కొంది. అనేక మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీ దెబ్బకు కుదేలయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి ఆపద్బాంధవుడిగా అవతరించాడు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో టీడీపీకి దిశాదశ లేని అయోమయ పరిస్థితులలో ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడిని కలిసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, కేంద్రంలోని బీజేపీతో కూడా అంతంత మాత్రంగానే ఉన్న టీడీపీ, బీజేపీ సంబంధాలను మెరుగుపరిచి బీజేపీ కూడా కూటమిలో కలిసేలా చేశారు. 3 పార్టీల కలయిక విజయవంతమయ్యి 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆర్థికంగా పతనమైన రాష్ట్రం, అభివృద్ధికి దూరమైన రాష్ట్రాన్ని మెల్లగా గాడిలో పెడుతూ ఎన్నికల్లో తాము ప్రకటించిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల్లో ఒక విధమైన నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కలిగించింది. ఇదే అదునుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెల్లగా తన పార్టీ క్యాడర్ను రాష్ట్ర వ్యాప్తంగా పెంచుకుంటూ వస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉండటం ఈ రెండు పార్టీలకు కలిసి వచ్చింది. రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకువస్తూ కేంద్రం నుంచి కావలసినన్ని నిధులు తెచ్చుకుంటూ గతంలో ఎన్నడూ లేనంత దూకుడుగా వెళ్తున్నాయి టీడీపీ జనసేన పార్టీలు. ఒక ముక్కలో చెప్పాలంటే 2025వ సంవత్సరం ఈ రెండు పార్టీలకు గతంలో ఎన్నడూ లేనంత బలాన్ని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఏపీలో వైసీపీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తూ కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఎందరో బలిదానంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అందుకు కారణమైన తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీగా మార్పు చెంది 2013 ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొలువుతీరారు. మిగులు నిధులతో ప్రారంభమైన తెలంగాణ కొత్త రాష్ట్రం కేసీఆర్ పాలనలో మరింతగా ముందుకెళ్లింది. మలి విడత ఎన్నికల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వమే కొలువు తీరడంతో బీఆర్ఎస్ నాయకుల్లో అతి విశ్వాసం మొదలైంది. తాము ఏమి చేసినా ప్రజలు ప్రశ్నించరని, తాము చెప్పిందే వేదమని గుడ్డి నమ్మకం వారిలో ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిపోయింది. మిగులు రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారింది. ఇది ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ పాలన కేసీఆర్ కుటుంబ పాలనగా మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుమారుడు కేటీఆర్ మంత్రిగా, ఆయన మేనల్లుడు హరీష్ రావు మరో మంత్రిగా, ఆయన కుమార్తె కవిత ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబ ప్రభుత్వంగా మారిందని ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఊరువాడా ప్రచారం చేసింది. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకు తింటుందని దుమ్మెత్తిపోసింది. కేసీఆర్ కుటుంబ అవినీతి లక్షల కోట్లకు చేరుకుందని గగ్గోలు పెట్టింది. 2023 ఆఖరులో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ దశాబ్ద పాలనకు తెరపడింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కేసీఆర్ అనారోగ్యం పాలవటం, తమకున్న వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న భయంతో అనేక మంది బీఆర్ఎస్ పెద్ద నాయకులు కాంగ్రెస్ పంచను చేరారు. 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పోరాడుతున్నా ఇంతవరకు ఫలితం దక్కలేదు. కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేకపోవడం, నాయకత్వం అంతంత మాత్రంగానే ఉండడం, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం తదితర పరిణామాలన్నీ 2025 సంవత్సరం బీఆర్ఎస్కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ విధంగా 2025 సంవత్సరం కొన్ని పార్టీలకు ఎక్కడలేని బలాన్ని, సంతోషాన్ని ఇవ్వగా మరికొన్ని పార్టీలకు తీరని నష్టాన్ని కలుగజేసింది. ఇటువంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.